ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వాళ్ళననియు బెదరకుండా ఉండవాలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేకల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. హెస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపం రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమం వల్ల తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైన అవి గొర్రెబొచ్చు వల్ల తెల్లని వగును. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తాను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యందు తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడును కాగా మీ విశ్వాసమును నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమె దేవుని వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు తెలియజేస్తున్న తండ్రి. ఆయన మేము మీ యొద్ద తిరిగి నాయన మీ మారు మనస్సు పొందుకొని నిన్ను మహింపరిచేవారుగా గణపరిచేవారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలో బలపరచండి, స్థిరపరచండి. మీ చిత్తం మా జీవితం జరిగించండి. మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.